నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వెంటిపట్టి పుల్లారావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ నుంచి సోనియా గాంధీ గాని, లేకపోతే ప్రియాంక గాంధీ గాని పోటీ చేసే అవకాశాలున్నాయా? ఒకవేళ పోటీ చేస్తే ఈ రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే పూర్వం చేసినట్టు మనకి దాఖలాలు అంటే అప్పుడెప్పుడో చేశారు. 90స్‌లో ఎప్పుడో. సో, మళ్ళీ అలానే అంటే పోటీ చేయాలనుకుంటున్నారా? అంటే ఇంతవరకి ఆ టైం తర్వాత, ఆ పీరియడ్ తర్వాత మళ్ళీ ఇంతవరకి అయితే ఇక్కడ తెలంగాణలో అయితే పోటీ చేసిన అవకాశాలు లేవు. సో, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి పోటీ చేయాలనుకుంటున్నారా? అసలేంటి సార్? దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి సార్? ఫస్ట్ వెనకాల ఉన్నదేంటంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవునా, ఎవరైనా అవునా అది వెళ్లి చెప్తే వాళ్ళకి కొద్దిగా వాళ్ళకొక రకమైన ఫ్లాటరీ, సైకో హ్మ్. ఫ్యాన్సీ పొగడతాం. మీరొచ్చి పోటీ చేయండి, మీరు గెలుస్తారు. మీరంటే హ్మ్. ప్రజలకి చాలా ప్రేమ ఉన్నది అని ఇక్కడెళ్ళి రైట్. ఆ కబుర్లు అందిస్తుంది. ఆ హ్మ్. కబుర్లు అందించే వాడికి కొంచెం మంచి ఫీలింగ్ వస్తది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. నిజంగా మీరు అడిగితే వాళ్ళ గుండెకాయలో ఉన్నది ఆళ్ళు పోటీ చేయాలంటే లేదు. ఎందుకంటే చాలా పెద్ద ఛాలెంజ్ ఉన్నది. ఆడికొచ్చి రైట్ సార్. పోటీ చేయగానే మిగతా 16 నియోజకవర్గాలు మర్చిపోవాలి. ఎందుకంటే హ్మ్. అపోజిషన్ కూడా బలంగా ఉన్నది. హ్మ్. కేసీఆర్ పార్టీ ఉన్నది, ఆ బీజేపీ పార్టీ ఉన్నది. వాళ్ళు పోరాడతారు, దెబ్బలాడతారు. గెలుస్తారా, ఓడిపోతారా తర్వాత. ఒక హ్మ్. గాంధీ వచ్చి ఇక్కడ నిలబడితే ఆళ్ళు పొలిటికల్ బ్లాక్‌మెయిల్‌కి పూర్తిగా వాళ్ళు విక్టిమ్స్ అయిపోతారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి హ్మ్. సేఫ్ సీట్ వస్తే వస్తారు. ఇది హ్మ్. సేఫా? ఇది ఈజీగా గెలుస్తారా? అది మాత్రం మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకుంటారు. ముఖ్యంగా మీరు అడిగిందేంటంటే, ఇక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులెళ్ళి, మీరిక్కడ పోటీ చేయాలి. అలాగ గెలిపించే వ్యక్తులుగా, గెలిపించగలన వ్యక్తులుగా వాళ్ళు హ్మ్. చెప్తారు. వినేవాడికి ఆనందంగా ఉంటాది. హ్మ్. ఎందుకంటే వాళ్ళంత గొప్పవాళ్ళు, ప్రజలంత ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ ఆళ్ళ మీద కారబోద్దామని కూర్చున్నారని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ చేస్తారా? చేయరా? ఎందుకు చేయరు? ఎందుకు హ్మ్. చేస్తారు? దానికి వేరే కారణాలున్నాయి. హ్మ్. అంటే సార్ అంటే ఇప్పుడు ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని అడిగారు. తెలంగాణ నుంచెళ్ళి పోటీ చేయండి. ఇక్కడ నుంచెళ్ళి అంటే ఇక్కడ మీకు చాలా మంది అభిమానులున్నారు. మీరు ఇక్కడ నుంచెళ్ళి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే చక్కర్లు కొట్టింది. సో, ఇందులో వాస్తవం లేదంటారా సార్? ఒకటి అంత అభిమానులుంటే 2014లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంకా అభిమానులుంటే 2019లో ఎందుకు ఓడిపోయారు? హ్మ్. 2014లో ఉన్న అభిమానులు, 2019లో ఉన్న అభిమానులు ఒక నియోజకవర్గంలో 2024 ఉండరు. 10 హ్మ్. సంవత్సరాల్లో కొత్త ఓటర్లు ప్రతి నియోజకవర్గంలో 10, 15% వస్తారు. పాత వాళ్ళు 10, 15% ఉండరు. హ్మ్. సో, 30%, 35% కొత్త నియోజకవర్గాలు. అదే హ్మ్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పటం ఒక మర్యాద. హ్మ్. ఆళ్ళు వినటం మర్యాద. కానీ ఇందాకన్నట్టుగా ఎంత సీరియస్ ఈ ఆఫర్ ఎంత సీరియస్‌గా వాళ్ళు తీసుకుంటారు? లేతే రైట్. ఆనందపడతారా టెంపరరీగా హ్మ్. ఆ విన్న మాటలకి? అది చూడాలి. ఇదొక హ్మ్. నాన్ సీరియస్ ఆఫర్ ఏమో అని నేను భావిస్తున్నాను. హ్మ్. అంటే సార్ ఇక్కడేంటంటే మనకి అంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవచ్చు. సో, అందుకే అక్కడైతే ఓట్లు పడే అవకాశం లేదు కాబట్టి అక్కడ యూపీలో అంటే లేని సందర్భంలో తెలంగాణను ఎంచుకున్నారనే వార్తలు గూడా వస్తున్నాయి. సో, ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అంటే ఒకటి అదొక ఆప్షన్‌గా ఆలోచించొచ్చు. దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు హ్మ్. ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినా పెద్ద ఆమెకి నష్టం లేదు. ఎవరికీ నష్టం లేదు. హ్మ్. గెలిస్తే ఆమెకు పెద్ద లాభం. నాకింత హ్మ్. పలుకుబడి ఉన్నది దేశవ్యాప్తంగా అని. హ్మ్. రెండోది మీరన్న మాటేంటంటే ఉత్తరప్రదేశ్‌లో హ్మ్. ఒక సీట్ ఉన్నది వాళ్ళతో 80లో రాయ్‌బరేలీ. సోనియా గాంధీ గారు ఎంపీ. హ్మ్. వాళ్ళకి పొత్తు కుదిరితే తప్పకుండా ఆ సీట్ గెలిచే అవకాశం ఉన్నది. హ్మ్. ఎందుకంటే అపోజిషన్‌లో అందరూ సపోర్ట్ చేస్తారు. మాయావతితో సహా. సో, హ్మ్. అక్కడ ఇంకా ఒక్క సీట్ ఉన్నది. హ్మ్. పెద్ద పోటీ చేయటానికి భయపడకుండా చేయటానికి ఆప్షన్. హ్మ్. రైట్. రాహుల్ గాంధీ వయనాడు నుంచి ఎందుకు చేస్తాడంటే హ్మ్. 60% మైనారిటీ ఓటర్లు అక్కడ ఉన్నారు. ఆయన ఎళ్ళక్కర్లేదు. ఆ హ్మ్. పార్టీలో అలా బలంగా ఉన్నది. హ్మ్. నామినేషన్ ఏసి వచ్చేయొచ్చు. అది అక్కడి నుంచి కదలలే. సో, రైట్. తప్పకుండా ముగ్గురు పార్లమెంట్‌లో ఉంటారా? ఇద్దరే ఉంటారా? హ్మ్. ఒకరు తగ్గిపోతారా? సోనియా గాంధీ గారు తగ్గిపోతే రాయ్‌బరేలీ సీట్ రాహుల్ గాంధీ వెళ్తాడా? ప్రియాంక వెళ్తాదా? ఆళ్ళిద్దరూ ఆ సీట్లు వదలరు కదా! సో, ఆ! దేర్‌ఫోర్ ఇంకా అంతా కొద్దిగా ఆప్షన్ స్టేజ్‌లో ఉన్నది. ఫస్టు హ్మ్. షూర్‌గా రాహుల్ గాంధీ కేరళ నుంచి బయటికి రాడు. హ్మ్. సోనియా గాంధీ సీట్ ఖాళీ చేస్తుంది రాయ్‌బరేలీ అని అందరూ అనుకుంటున్నారు.
వస్తే హ్మ్. ప్రియాంక గాంధీ చేస్తదా? ఇవన్నీ ఇంకా వాళ్ళకి తేలలేదు. క్లారిటీ ఇంకా హ్మ్. రాలేదు. హ్మ్. పరిస్థితులు ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ 10 సంవత్సరాల్లో మారిపోయినాయి. ఓటర్లు హ్మ్. మారిపోయారు. హ్మ్. రాయబరేలీలో 10 సంవత్సరాలు బట్టి అధికారం లేదు కాంగ్రెస్ పార్టీకి. సోనియా గాంధీ గారు ఎంపీగా ఉన్నారు కానీ, ఆ మాట సెంట్రల్ గవర్నమెంట్ వినదు, స్టేట్ గవర్నమెంట్ వినదు. రైట్. పలుకుబడి ఎక్కడి నుంచి వస్తది? అందువల్ల ఓటర్లు కూడా వీళ్ళ బలహీనులు. వీళ్ళ దగ్గర బలం లేదు. మన పనేం చేయలేరు. ఇది హ్మ్. దేనికి? 2014లో ఓటేసాం. 2019లో ఓటేసాం. ఉపయోగం లేదు. అలాగే పక్కనున్న అమేథీలో 2019లో రాహుల్ గాంధీ ఓడిపోయాడు. స్మృతి ఇరానీ అని ఒక ఆడ లేడీ మినిస్టర్ వచ్చారు. సో, ఆమె ఉపయోగపడుతుంది. ఇది ఇది పంచిపెడుతుంది, అది పంచిపెడుతుంది, తిరుగుతుంది, మాట్లాడుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి అమేథీ ఓటర్లు హ్యాపీగా ఉన్నారు. సో, హ్మ్. రాయ్‌బరేలీలో ఏంటి పరిస్థితి? ఇంకా ఓ నెల, 2 నెలల్లో క్లారిటీ వస్తది. హ్మ్. కానీ అంటే అందరూ మనం అనుకునేది అప్పుడప్పుడు తెలంగాణ నుంచి పోటీ చేయాలి. మెదక్ నుంచి పోటీ చేయాలి. అయితే హ్మ్. దానికి కూడా కారణం ఉన్నది. హ్మ్. 1980లో ఇందిరాగాంధీ ఎక్కడ సీట్ లేకపోతే మెదక్ నుంచి కూడా పోటీ చేసింది. వాళ్ళ మామ హ్మ్. గెలిసింది. గెలిసాక ఇందిరాగాంధీ రెసిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ మెదక్ గెలిచిన మీద తర్వాత. గెలిసిన తర్వాత అక్కడ రాయ్‌బరేలీలో కూడా గెలిచింది కాబట్టి ఈ సీట్ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది. సో, హ్మ్. అది ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో మెదక్, మెదక్, మెదక్ అంటున్నాం. అంటే సెంటిమెంట్ లాగా తీసుకుంటున్నారా సార్? వీళ్ళేమైనా ఇక్కడి నుంచెళ్ళి పోటీ చేస్తే అంటే మా బామ్మ గెలిచింది కాబట్టి, మేము కూడా ఇక్కడ నుంచెళ్ళి పోటీ చేస్తే మాకు గూడా గెలిచే అవకాశాలుంటాయని అనుకోని వీళ్ళు ఇక్కడ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారా? ఒకటి వాళ్ళకి చాలా విచారమైన వార్త ఏంటంటే హ్మ్. 1980లో వాళ్ళ మామకి ఓటేసినోళ్ళు ఆ నియోజకవర్గంలో 100కి ఐదుగురో, ఆరుగురో ఉండుంటారు. ఆ హ్మ్. రోజు మెదక్ వేరు, ఈ రోజు మెదక్. ఆ రోజు మెదక్‌లో దాదాపు ఉంటే ఒక 1000 కార్లుండేయి. మొత్తం మెదక్ నియోజకవర్గంలో. హ్మ్. ఈవేళ లక్షల లక్షల కార్లున్నాయి. మారిపోయింది. సెల్ ఫోన్స్ వచ్చేసింది. ప్రజలు మెదక్‌లో ఉండేవాళ్ళు సిటీలో సగం టైమ్ ఉంటున్నారు. అక్కడికి ఓహ్! సగం టైమ్ వెళ్తున్నారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మెదక్ అంటే పూర్వం ఎలాగుండేదో హ్మ్. అలాగున్నది. చాలా ఓకే. మందికి అయోధ్య గూడా ఒకటి మనకు జ్ఞాపకొచ్చేదేంటంటే, రాముడి టైం వేల సంవత్సరాల క్రితం ఎలాగుండేది, ఆ సరయూ నది ఉండేది. ఆ సైకలాజికల్‌గా మనం ఆలోచిస్తాం. ఆళ్ళు హ్మ్. కూడా పాపం ఆ ఓటర్లు అక్కడే ఉన్నారు. ఆళ్ళు మళ్ళీ హ్మ్. మనకేస్తారు. ఆళ్ళు ఎదురు హ్మ్. చూస్తున్నారు. అది మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. ఏ మంత్రి చెప్పాడో, ఏది చెప్పాడో గానీ, దాంతో పాటు చెప్పాల్సిందేంటంటే, ఆ ఓటర్ లిస్ట్, ఈ ఓటర్ లిస్ట్ చాలా తేడా ఉన్నది. హ్మ్. అందువలన ఆ సెంటిమెంట్ అనేది ఫ్యూచర్‌లో చూడాలి. హ్మ్. ప్రస్తుతం మనం ఆలోచించేది ప్రజలకి సెంటిమెంట్ ఉన్నదా? సెంటిమెంట్‌కి ఓటేస్తారా? హ్మ్. సెంటిమెంట్ వదిలేసి దేనికేస్తున్నారు ఓటు? హ్మ్. ఈవేళ ఫ్రీబీస్‌కేస్తున్నారా? ఇదిచ్చావు, అదిచ్చావు దానికేస్తున్నారా? అంటే రైట్ సార్. వస్తున్నాయి. అంటే మీరన్న దాంట్లో నేనొకటి అడుగుతున్నాను సార్. అంటే తెలంగాణ ఇచ్చింది సోనియా అమ్మే గాబట్టి, ఇక్కడ తెలంగాణలో సోనియాకి అభిమానులెక్కువున్నారనే ఇది గూడా వస్తుంది. దాని వల్లనే ఇక్కడ తెలంగాణలో పోటీ జేయడానికి సోనియాని పిలుస్తున్నారని జెప్పేసి కూడా అంటున్నారు సార్. ఇందులో వాస్తవం ఉందంటారా అసలు? ఉండొచ్చు. ఉండొచ్చు. ఆమెకి హ్మ్. నువ్వు గెలుస్తావు. మేము గెలిపిస్తాం. అక్కడ మాకు హ్మ్. ఎమ్మెల్యేలున్నారు, ఏడుగురున్నారు గెలిపిస్తామని చెప్పొచ్చు. ఆమె కూడా హ్మ్. అది ప్లే చేయొచ్చు. ప్రభుత్వం హ్మ్. అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి హ్మ్. చాలా ఇంటెలిజెన్స్ ష్రూడ్ మ్యాన్. చాలా విశేషమైన చాణక్యుడని కూడా అంటున్నా నేను. హ్మ్. ఎందుకంటే పవర్‌లోకొచ్చాడు. ఎప్పుడు మంత్రి చేయనోడు ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అయిపోయారు. ఎప్పుడు హ్మ్. మంత్రి చేయలేదు. ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇవాళ దేశంలో చూస్తే చాలా మంది మంత్రులు చేసాక ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అవుతారు. రైట్ ఆ! సార్. అలాగే నరేంద్ర మోడీకి కూడా రికార్డ్ ఉన్నది. ఎప్పుడు హ్మ్. ఏం చేయకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు ప్రధానమంత్రి అయిపోయాడు. చాలా హ్మ్. రేర్. సో, మనం చీఫ్ మినిస్టర్ గారు మంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అన్నీ తెలుసు. సోనియా గాంధీ గారిని అక్కడ నిలబెడితే, ఇదిగో హ్మ్. వచ్చింది 16 సీట్‌లో మాకు ఓటేయండి అని ఏదో చెప్పుకోవచ్చు, చేయవచ్చు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి బర్డెన్ తగ్గుతాది కదా! ఆయనకొచ్చి అక్కడ పోటీ చేస్తే, హ్మ్. పోటీ చేస్తే సెంటిమెంట్‌తో పోటీ హ్మ్. చేస్తుంది. మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అని చెప్పడానికి కూడా కాన్వాసింగ్ పాయింట్. హ్మ్. లేకపోతే అక్కడేమొస్తదంటే తెలంగాణలో నరేంద్ర హ్మ్. మోడీ, అమిత్ షా చాలా తిరుగుతా ఉన్నారు. బీజేపీ హ్మ్. లీడర్స్. 10 సంవత్సరాలు బట్టి తిరిగి ఫెమిలియర్ అవ్వారు. ప్రతి అవును సార్. జిల్లాకెళ్ళారు ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ అంటే ఎవరో అందరికి తెలుసు. నరేంద్ర మోడీ వచ్చినప్పుడల్లా మీ కుటుంబ సభ్యుడు నన్ను తెలుగులో చెప్తున్నాడు, నవ్విస్తున్నాడు, అటాచ్‌మెంట్స్ తెచ్చుకున్నాడు. సో, రైట్. నరేంద్ర మోడీ ఏమంటాడంటే బీజేపీ మేము ప్రధానమంత్రికి ఓటేస్తున్నాం వేయండి మాకంట. హ్మ్. అప్పుడేం చెప్తారు కాంగ్రెస్? అది ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడు కదా! అవును సార్. బీఆర్ఎస్‌కి కూడా క్యాండిడేట్ లేదు కదా! దేనికేయాలి ఓటు? కేసీఆర్ ప్రధానమంత్రి పోస్ట్‌లో లేడు గదా! ఆ అవును రేస్‌లో సార్. లేడు గదా!
సో, అది నరేంద్ర మోడీ ఈసారి వచ్చి చూడండి నాకేం లేదు, నాకు ఓటేయండి ప్రధానమంత్రిగా ఉన్నానని చెప్తాడు. అది హ్మ్. పవర్‌ఫుల్ మెసేజ్. సో, అది తట్టుకోవటానికి ఇలా ఏస్తున్నారు ప్లాన్. మరి సోనియా గాంధీ గారు చాలా ఇంటెలిజెంట్ అండ్ ష్రూడ్ లేడీ. చాలా హ్మ్. ష్రూడ్ లేడీ అని అందరూ ఒప్పుకుంటారు. ఇంకా ఇందిరా గాంధీకున్న సెంటిమెంట్ ఉన్నదంటే నమ్మదు. ఎందుకు నమ్మదంటారు. హ్మ్. అందరూ ఓడిపోయారు 2014 తర్వాత. కాంగ్రెస్ ప్రెసిడెన్సీ ఎళ్ళిపోయారు కదా బీఆర్ఎస్‌కి. ఎవరైతే కాంగ్రెస్ ప్రెసిడెంట్‌లుగా రాష్ట్రానికి ఉన్నారో ఎళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు ఎళ్ళిపోయారు. మంత్రులు ఎళ్ళిపోయారు. ఎంపీలు హ్మ్. ఎళ్ళిపోయారు. సో, ఆమెకి తెలుసు. పాలిటిక్స్ హ్మ్. చాలా జారిపోతా ఉంటది. స్లిప్పరీ స్లోప్ అంటారు. ఎక్కటానికి ఆ! కష్టం అని తెలుసు. సో, ఐ డోంట్ థింక్ సో. ఏమన్నా వస్తే ప్రియాంక వస్తే వస్తాది గానీ, సోనియా గాంధీ వస్తాదంటే నేను నమ్మను. అంత దాంట్లో దిగిపోదు. ఎందుకంటే ఎలాగొస్తాదో మనం చెప్పలేం.